పుల్లయ్య సెంటర్ లో చార్లీ చాప్లిన్ వస్తే ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే put your hands together to welcome Rocket Raghava and team. అట్లాంటిక్ ఇట్లాంటిక్ హీరోని కాను నేను మరి ఎట్లాంటి హీరో తమరు మిస్సునే సిటీ బస్సులో కిస్సు చేసిన హిమాని చార్లీ చాప్లిన్ రాఘవ సూపర్. అనా ఏడున్నవే మన పిచ్చి పుల్లయ్య సెంటర్ ఆగమాగం అయిపోతుంది. ఈడెవడో భూమికి జాండే ఉండి వచ్చి ఓ గలాట గలాట చేస్తండి. ఏ పాఠశాలలో పడినా తొందర రాయే. వస్తున్నా జర ఆగు. ఏంద్రా చేసిండు దంద వసూలు చేసిండు 100 వర్రా. అగో 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 ఆడే ఈ ఇలాకా మొత్తంలో నేనే పోటీగా ఉన్నా అంటే నాకంటే పోటీగా ఉన్నాడేమ్రా. ఏం సంగతి 100 నువ్వే ఇచ్చినావా? నేను వస్తేనేమో 100 తిట్లు తిడతావు, ఆడొస్తేనేమో 100 నోట్లు ఇస్తావు. ఈ సంగతి మంచిగా లేదు. ఈ సంగతి తర్వాత చెప్తా. ఏమ్రా బాయ్ కొడతావా? ఓ వెళ్ళిపోయింది. లేపరా దండ పెడతాను. పట్టుకో విని పట్టుకో. ఏం రో కర్ర చూపిస్తున్నావు? కర్ర దించు బిడా దించు. నువ్వు అప్పటి నుంచి మాట లేదు ముచ్చట్లేదు. ఏంది అసలు? నేను పిచ్చోని లేక మాట్లాడుతున్నా ఓరుతున్నా గానీ వీడు ఒక్క మాట మాట్లాడతలేడేం రాయుడు. ఆడికి మాటలు రావచ్చిందన్న మూగోడు. అయితే గాని అరే ఊగని అనుకుంటున్నావు కానీ నీ సంగతి ఏందో. విగ్రహం చక్కగా పెట్టేదాకా నేను ఓనియ బిడ్డ. పెద్ద పెద్ద వాళ్ళని అందరినీ పిలిచిన నేను. నా ఇజ్జత్ పోయేటట్టుంది రాకలా. అరే అరే మళ్ళీ విగ్రహం తిరిగిపోయింది రా బాయ్. రెండు పట్టుకో పట్టుకో నువ్వు పట్టుకో జరట్టుకో. పట్టుకోండి. అరే పడిపోతుందిరా. సరే చూడు బిడ్డ, నువ్వు నీకే అప్ప చెప్తున్నా. నువ్వే ఖరాబ్ చేసినావు. ఈ విగ్రహం మంచిగా కావాలి ఇప్పుడు. మంచిగా ఉన్నదా? ఏందిరా ఇది? మంచిగా పెట్టు. అల్లేంద్రా రే. అన్న నీ దండం పెడితే అన్ని ఇంత బరువు ఎప్పుడైంది అన్న? సచ్చినాక మస్తు బరువు అయిందిరా అన్న. ఏమో వెళ్ళిందిరా రా. సచ్చినాక మస్తు బరువు అయిందిరా అన్న. ఏమో వెళ్ళిందిరా రా. దండ పట్టుకరా పో. దండ పట్టుకరా జల్దీ. నువ్వు ఏమన్నా ఇక్కడ నువ్వు నుంచి ఏదైనా పని చేసి వెళ్ళిపో. పీడ పోతుంది. మాకు మస్తు పనులు ఉన్నాయి. ఇప్పుడు అన్నకు దండేయాలి. దండేస్తే పని అయిపోతుందిరా. అరే అరే భాయ్ ఆడేం బీకిండని ఆడికి దండేసా. వీడు కొత్త బీకి నీడికేయాల దండ. నిజంగా నాకు నా ఫోటోకి దండేసేటట్టున్నారా ఈ ప్రోగ్రామ్ అయిపోయేసరికి. You are highlight of this.
చాలా షార్ట్ కరెక్ట్ గా వాక్ అది చాలా బాగా మెయింటైన్ చేసి చేయాలంటే మాత్రం చాలా దమ్ము ఉండాలి ఆర్టిస్ట్ కి, చాలా ధైర్యం కావాలి వాడికి, ఆ గట్స్ నీకున్నాయి. మనస్ఫూర్తిగా నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నాకు తెలిసినంత వరకు ఈ జబర్దస్త్ షోలో ఒక హైలైట్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. రోజు రోజుకి ముద్దుగా అయిపోతున్నావు రాఘవ. ఇంకొకసారి నడవరా నా కోసం? మన పక్కింటి వాళ్ళు కానీ వీధిలో కానీ ఎవరన్నా దెబ్బలాడుకుంటుంటే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాళ్ళు ఏం దెబ్బలాడుకుంటున్నారో అక్కడే ఉండి వింటుంటాం. కానీ కొన్నిసార్లు దెబ్బలాడుకునే వాళ్ళకి ఏదైనా శారీరకపరమైన కానీ మానసికపరమైన కానీ సమస్యలు ఉంటే ఇంకొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అది ఎలాగంటే ఒక ఆయన అమీర్పేటలో వెయిట్ చేస్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, మేషా నమస్కారం అండి, ఇక్కడి నుంచి అమీర్పేటకి ఎలాగెళ్ళండి అన్నాడు. ఆ రెండోడు కోపం వచ్చింది, ఎరా నాకు నెత్తన ఎక్కిరేస్తున్నావా అని పగిలిపోతూ కొట్టానంటే ఏమనుకుంటున్నావా? అది కాదండి, నేను ఎక్కడ మిమ్మల్ని ఎక్కడించానండి బాబు, మీరు బయట ఎక్కడ అడిగాను అంతే కదా, అదిగో మళ్ళీ నాకు నత్తిన ఎక్కిరిస్తున్నావు చంపేస్తానేమనుకుంటున్నాను అని ఇలా ఇద్దరు దెబ్బలాడించుకుంటే రెండో ఆయన అన్నాడు, ఏమన్నా నేను మర్యాదగా మాట్లాడుతున్నాను, మీరు అలాగే అన్నారంటే కనుక నేను ముందు మేము చంపేస్తాను, ఇట్లా మా ఏరియాలోకి వచ్చి నన్ను చంపేస్తావా? ఈ మొక్క అరగంట క్రితం అని ఉంటే అరగంట క్రితం అన్నాను రా, ఇప్పుడు బయటకు వచ్చింది అన్న. అయితే మొన్న అనసూయ హాస్పిటల్ పోయింది. హాస్పిటల్ పోతే డాక్టర్ అన్నాడు ఏమైందంటే నెత్తిన వస్తుంది సార్, రోజు నెత్తి చచ్చిపోతున్నా, షో అంటే పోతే వాళ్ళ నొల్లితో ఇంకా నాకు నెత్తి వస్తుంది, ఏం చేయాలో తెలుస్తుంది అట్లా అని చెప్పి యాజ్ యూజువల్ సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, బ్లడ్ టెస్ట్, స్టూల్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అన్ని రాసేసిండు డాక్టర్. అన్ని చేయించుకుని తీసుకొని వచ్చింది, చూస్తుంది మొత్తం చదివి, అరే అనసూయ నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉంది కదా, మా సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అదేంది బ్రెయిన్ ట్యూమర్ అంటే థ్యాంక్ యూ సో, మా యూనిట్ లో మా డైరెక్టర్ సంజీవ్ నాకు బ్రెయిన్ లేదంటారు, నా కంటెస్టెంట్లు బ్రెయిన్ లేదంటారు, నా జడ్జిలు బ్రెయిన్ లేదంటారు, మీరు ఇప్పుడు నాకు బ్రెయిన్ ఉందని చెప్పి సార్ థ్యాంక్ యూ సో మచ్. మధు క్యూ డయాబెటిక్ జ్యూస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షోకి స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి సార్. స్టూడెంట్ అండి, పిల్లోడు ఎగ్జామ్స్ అండి టెన్షన్ పడిపోతున్నాడు బాగా, ఎట్లా ఎగ్జామ్స్ బాగా రాయాలి, ప్రిపేర్ అవ్వలేదు ఎలా అని ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తున్నాడు అండి. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చిందనమాట, ఫ్రెండ్స్ మీద వ్యాసం రాయండి 15 మార్క్స్. ఫ్రెండ్స్ మీద వ్యాసం రాస్తే 15 మార్క్స్, ఇక మిగతా ఏది ప్రిపేర్ అవ్వకుండా పర్లేదు అని ఫ్రెండ్స్ మీద బాగా ప్రిపేర్ అయ్యానండి. ఒక 15 నిమిషాల వ్యాసం ఫ్రెండ్స్ మీద. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసాడు, క్వశ్చన్ పేపర్ చూసేసరికి ఫ్రెండ్స్ మీద వ్యాసం అనేది లేదండి, డాడీ మీద వ్యాసం రాయమంది. అరే ఇలా మరి నేను డాడీని ప్రిపేర్ అవ్వలేదు కదా, సరే పని చేద్దాం ఫ్రెండ్స్నే రాసేద్దాం, సేమ్ ఫ్రెండ్స్ వ్యాసం రాసేస్తాను, బట్ ఆ ఫ్రెండ్ అనే ప్లేస్ లో డాడీ పెట్టేస్తాను. సో ఈ ఫ్రెండ్ అనే ప్లేస్ లో డాడీ అనే మ్యాటర్ ఉన్న వ్యాసం ఎలా ఉంది? నాకు డాడీస్ అంటే చాలా ఇష్టం, నాకు చాలా మంది డాడీలు ఉన్నారు, నాకు డాడీలు గల్లీకి ఉన్నారు, నాకు డాడీస్ ఈ ఊళ్ళోనే కాదు పక్కుల్లో కూడా ఉన్నారు. పక్కింటికి మొన్న కూడా వచ్చాడు, కొత్త ఫ్యామిలీ దిగింది, అదేంటో ఆ డాడీ 2 రోజులే పరిచయం అయిపోయాడు, అందరికంటే ఫేవరెట్ డాడీ అయిపోయాడు. ఆ డాడీ అంటే మా మమ్మీకి ఎంత ఇష్టమో, అందుకే చెప్తున్నా మీ అందరికి డాడీస్ని ఎక్కువ సంపాదించుకోండి, ఎంతమంది డాడీస్ ఉంటే అంత ఫ్యూచర్ ఉంటుంది. My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you!